మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా శ్రీరామ గారు పుష్ప కాదు ఎర్రి పుష్పాలు చేస్తారు, జాగ్రత్తగా ఉండండి. మీకు ఏదైనా సందేహం ఉంటే విచారణ చేయండి. నేరుగా మా స్థానిక ప్రాంతానికి రండి మరియు విచారణ చేయండి. పేపర్ సముద్రం, నో ప్లాంట్స్ ఇన్ ములబాగల్ తాలూకా. నైస్ జోక్. రామసముద్రం పేపర్ సముద్రం నేను కామెంట్ పెట్టారు, మీరు ములబాగల్ తాలూకా అంటున్నారు. ఈ కామెంట్ చాలాసార్లు రిపీట్ అయింది ఇవాళ కామెంట్ బాక్స్లో. ఈ కామెంట్ పెట్టిన కారణం వచ్చి బిగ్ బుల్స్ గేమ్ అని ఒక అర్థం కామెంట్ పెట్టారు, దానికి రిప్లై కామెంట్గా శ్రీరామ గారు చెప్పడం జరిగింది. ఇక మనం మరొక కామెంట్ పరిశీలిస్తే, నమస్తే సయ్యద్ అన్న, కోలార్ డిస్టిక్ ముల్బాగల్ తాలూకాలో ప్లాంటేషన్ ఫిబ్రవరిలో ఏమాత్రం జరగడం లేదు. అంతా మార్చి 20 ఏప్రిల్ ఫస్ట్ వీక్ అనుకుని ఉన్నారు. అందరూ ఎరువులు తోలుతున్నారు, దుక్కులు దున్నుతూ ఎదురు చూస్తున్నారు. ఇక్కడ ప్లాంటేషన్ లేదు, తొక్క లేదు. ఫిబ్రవరిలో ప్లాంటేషన్ అంటున్నారు, అలాంటిది ఏమీ లేదు. మార్చి 20 నుంచి ఏప్రిల్ అంటున్నారు. ఫిబ్రవరిలో నాటడమే మంచిది అనిపిస్తుంది. ప్లాంటేషన్ చేసేదా వద్దా కొంచెం చెప్పండి అన్న. మీకు ఎప్పుడు మంచిది అనిపిస్తే అప్పుడు చేయండి, కానీ ఒకే ఒక విషయం విజ్ఞప్తి చేస్తున్నాను. స్టెప్ బై స్టెప్ నాటండి. ఎక్కువగా ఉంటే తక్కువగా ఉంటే లిమిట్కి నాటుకోండి. ఇక మునిరాజు గారు, అందరూ టమోటాకు వైరస్ ఉందని అడుగుతున్నారు. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెల మధ్య భాగం వరకు వైరస్ రాదు. వైరస్ ఎప్పుడు ఎక్కువగా వస్తుందంటే వానపడి కలుపు గడ్డి పుట్టినప్పుడు, దాని ఎక్కువగా తెల్లదోమలు పడినప్పుడు, మరియు వానపడి భూమి వేడి ఎక్కువైనప్పుడు, చెట్టు ఇమ్యూనిటీ కోల్పోయి వైరస్ అటాక్ చేస్తుంది. నాకు తెలిసిన ప్రకారం ఏప్రిల్ 10వ తారీఖు పైన వైరస్ ఎక్కువగా వస్తుంది. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్లో తెల్లదోమలు నివారించకపోతే మరియు మైక్రో న్యూట్రిషన్ తక్కువైతే వైరస్ వస్తుంది. వైరస్ ఎలా వస్తుందనే విషయాన్ని చాలా చక్కగా వివరించారు మునిరాజు గారు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, నరేంద్ర గారు, అన్నా మాకు టమోటా ఒకటే అన్నా, ఫార్మర్స్ బతకాలంటే వేరే ఏ పంట చేసినా అన్నా పెట్టుబడులు కూడా రావు. లేదు నరేంద్ర గారు, టమోటాలు వేస్తే పెట్టుబడులు వస్తుందో రాదని గ్యారంటీ లేదు. 2024 సంవత్సరం అయితే కాస్త అనుకూలమే, కానీ బట్ వేరే పంటలు వేస్తే భద్రత లేదంటున్నారు. నేనైతే మీ వాక్యాలతో ఏకీభించను. టమోటా పంటలు కానీ ఇతరత్ర పంటలు పండించిన అన్నదాతలు కూడా హ్యాపీగానే ఉన్నారు, లాభాలు సంపాదిస్తున్నారు. కాకపోతే టమోటా లాటరీ తగిలితే జాక్ పడ్డది అన్న. ఈసారి టమోటా రేట్స్ వెళ్ళకపోతే చాలామంది చనిపోతారన్నా అని కామెంట్ పెట్టారు. సారీ బ్రో, ఈ మధ్య ఈ కామెంట్లు ఎక్కువ వస్తుంది. సూసైడు, చావు గీవు అని. శుభం పలికే శుభమ్మ అంటే మొగుడు ఇప్పుడు చేస్తాడు మంగమ్మ అని భయపడుతూ ఆందోళన చదువు మాత్రం టమాటా పంట నాటకండి. ఇతరత ప్రత్యామ్నాయ పంట చూడండి, మితమైన ఆదాయం ఉంటుంది. అంతేగాని టమాటా పంట ధరలు రాకపోతే చావేశారని అప్పులు చేసి బెయింగ్ చేయొద్దండి అన్న. మన దగ్గర ఎంత పెట్టుబడి ఉందో అంతే చేయండి, దేవుడు దాంట్లో ఇస్తాడు. లేదు 2023 సంవత్సరం మేము బాగా సంపాదించాము, 5 లక్షలు 10 లక్షలు 2 లక్షలు సంపాదించాము, దాంట్లో సగం పోనీలే అనుకునేటట్లేదన్నా నాటండి. అంతేగాని దయచేసి అన్నదాతలకు మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాను, అప్పులు చేసి మాత్రం టమోటా పంట మాత్రం ఈసారి వేయద్దండి. 10%, 20%, 30% టమోటా పంట అప్పు చేసి వేయాల్సింది తప్పదు, కానీ పూర్తిగా కాదు. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు, టమోటా పంట వేసి చూడు అన్న. భారీ ప్లాంటేషన్ అన్న. నరేంద్ర గారు, శ్రీరామ గారు ఒక రిప్లై కామెంట్ ఇచ్చారు. ఇందా కామెంట్కి చదవమని చెప్పాను నాకు. అన్నా, డూ ప్లాంటేషన్ విత్ ఇన్ యువర్ లిమిట్స్ అండ్ అడిషనల్లీ ప్లాన్ ఫర్ ఎనీ అదర్ క్రాప్స్. డోంట్ లూజ్ హోప్స్. కమిటింగ్ సూసైడ్ ఈజ్ నాట్ కరెక్ట్. సో డిపెండ్ అపాన్ మోనోక్రాప్. నేను చెప్పిన విషయాన్ని ఆయన ఆంగ్లంలో చెప్పాను, అదే చెప్తున్నాను. ప్రత్యామ్నాయ పంటలు చూసుకోండి, లేదా లిమిట్గా నాటుకోండి. టమాటా పంట వేస్తే ధరలు వెళ్ళకపోతే చావేశారణ్యం, ఆత్మహత్య గతి, ఇలాంటి మనస్తత్వం ఉండవద్దు. దయచేసి టమాటా పంట వేయద్దండి. డోంట్ లూజ్ హోప్స్ అని ఆయన కామెంట్ పెట్టారు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, అన్నా నీ ఎనాలిసిస్ సరిగా లేదు బ్రో, సారీ, యూట్యూబ్ వ్యూస్ కోసం చేస్తున్నారు అంతే. హర్షిత మోహిత్ యూట్యూబ్ గారు, నేను ఎనాలిసిస్ ఏమీ చేయడం లేదు. ఇంకా వ్యూస్ కోసం అంటారా? నాకు వస్తున్న వ్యూస్ మీరే ఒకసారి పరిశీలించండి. ఆదాయం లేదు, వ్యూస్ లేవు. కోలార్ అండ్ బి కొత్తకోట తమ్ముడు వినోద్ కుమార్, ఐ నో దట్ యువర్ టార్గెట్ ఈజ్ జూలై మంత్. సేఫ్ సైడ్ థింక్ వన్స్ అండ్ డూ ప్లాంటేషన్.
డోంట్ స్టిక్ ఆన్ వన్ పర్టిక్యులర్ మంత్ ఆల్వేస్ ఇన్ యువర్ లైఫ్. ఇట్ ఈజ్ నాట్ గుడ్. ఏదో ఒక నెల ఫిక్స్ కావద్దండి. చూడండి, ఆలోచించి నాటకమైన సలహా ఇస్తున్నారు. ఇక మరొకటి మనం పరిశీలిస్తే శ్రీరామ గారు, నేను రైతులందరినీ కోరుతున్నాను, డాన్ సరైన సమాచారంతో ప్లాంటేషన్ చేయవచ్చు, కానీ మీరు మీ సొంత పరిమితుల్లో ప్లాంటేషన్ చేయాలి. మీరు పరిమితులు లేకుండా ప్లాంటేషన్ చేస్తే డాన్ కూడా సమస్యని ఎదుర్కోవాల్సి వస్తుంది, మరియు మీరు కూడా సమస్యని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మే నెల టార్గెట్ ఓకే, బాగుంది, కానీ మీకు 4 ఎకరాల భూమి ఉంటే నా సూచన ఇప్పుడు 2 ఎకరాల ప్లాంటేషన్ చేయండి, మరియు మరొక 2 ఎకరాల తర్వాత చేయండి. లేకుంటే అందరూ ఇబ్బందులు పడతారు. దాని కేశవరెడ్డి గారు, అన్న మీరు చెప్పినట్టు 2 సార్లు ప్లాంటేషన్ చేస్తే ఒక పంట పోతుంది, ఒక పంట వస్తుంది, అందులో లాభం ఏముందన్న. అదే ఒకేసారి చూసుకుని ప్లాంటేషన్ చేస్తే మంచి రేట్లు వచ్చినప్పుడు మంచి డబ్బులు వస్తాయి. 2 సార్లు చేస్తే ఒకటి పోతుంది, ఒకటి వస్తుంది. అదే ఒకేసారి చూసుకుని ప్లాంటేషన్ చేస్తే మంచి రేట్లు వచ్చినప్పుడు మంచి డబ్బులు వస్తాయి. ఒకవేళ రేట్లు లేకపోయినా కూడా అలాగే డబ్బులు పోతాయన్న, అది అయితే వాస్తవము. 2 సార్లు చేస్తే ఒకటి పోతుంది, ఒకటి వస్తుంది. ఏదేమైనా సోదరా, ధైర్య సాసే లక్ష్మి. మీరన్నది కూడా ఒకటే, కొడితే ఒకటేసారి 7 కుంభస్థలం, మళ్ళీ వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. దేవుడిది ఎలా ఉంటుందో అలా చూద్దాం అని స్టెప్ బై స్టెప్ వేసినా కూడా ఓకే. ఏదేమైనా అది మీ చేతుల్లోనే ఉంది. ఇక కుమారెడ్డి గారు, బ్రో, ఈసారి పెద్ద రైతులందరూ ఉత్తర భారతదేశంలో సర్వేలు చేసుకొచ్చి ఒక్కొక్కరు 15 నుంచి 20 ఎకరాలు మా ఏరియాలో ప్లాంటేషన్ చేశారు. వాళ్ళు 3 ఇయర్స్ ఇంకా సక్సెస్ అవుతున్నారు. ఈసారి ఫిబ్రవరి 10వ తేదీన ప్లాంటేషన్ చేశారు. వాళ్ళందరూ సుమారు 120 ఎకరాలు చేశారు. ఇప్పటికీ 25 నుంచి 30 లక్షలు ఖర్చు చేశారు. వాళ్ళు నాటిన ప్రతిసారి మంచి రేట్లు అమ్మినాయి. వాళ్ళు సుమారు 10 నుంచి 15 దినాలు ఉత్తర భారతదేశం సర్వే చేసుకుని వస్తారు. ఎవరికి చెప్పకుండా సీక్రెట్గా ప్లాంటేషన్ చేసేస్తారు. ఏదేమైనా టెక్నాలజీ ముందుకెళ్ళింది. ఉత్తర భారతానికి వెళ్ళి సర్వేలు చేసి మరి అక్కడ టమోటా పంట క్రాప్ ఎన్ని రోజులు వస్తుంది, అక్కడ పరిస్థితి చూసి ప్లాంటేషన్ చేస్తున్నారంటే హ్యాట్సాప్. ఇది అభినందించదగ్గ విషయమే. ఇది దాని శ్రీరామ రిప్లై ఇచ్చారు, నాకు తెలుసు అన్న, కొంతమంది సర్వే చేసి ప్లాంటేషన్ చేస్తారు, ఇప్పటికీ మొక్కలు నాటారు. మనమందరం ఇప్పుడు ఎక్కువ చేస్తే అప్పుడు వారు కూడా విఫలమవుతారు. కాబట్టి ఇప్పుడు సగం చేస్తే మరో సగం తర్వాత చేద్దాం. సెకండ్ హాఫ్ మనమందరం సగటు ధరలు కూడా పొందుతాము. ఆ సమయంలో ఎవరికి ఇబ్బంది ఉండదు. లేకపోతే అందరూ గోవిందా. చాలా రోజుల తర్వాత మంగిలిపూడి లింగారెడ్డి గారు, బ్రదర్, ఎనీహౌ జూన్ అండ్ జూలై మంత్స్ వెరీ ఇంపార్టెంట్ మంత్స్ ఫర్ ది టమోటా రేట్స్. ఇది ఎలా ఉన్నా కూడా జూన్ అండ్ జూలై టమోటా ధరలకు అతి ముఖ్యమైన మాసాలని లింగారెడ్డి గారు కామెంట్ పెట్టారు. అన్నదాతలు, వైరస్ ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది, ఫిబ్రవరి మార్చిలో రాదు. నాగరాజు గారు, హాయ్ అన్న, మాది పలమనేర్, పొంగునూరు, రామసముద్రం, శ్రీనివాసపురం, కోలార్, ములబాగల్ ఏరియా తిరిగాము, ఎక్కడా వైరస్ లేదు అన్న. ఇదివరకే నాగరాజు చెప్పడం జరిగింది, ఫిబ్రవరి మార్చిలో వైరస్ రాదు అని చెప్పి. వైరస్ ఇప్పుడు ఎలా అటాక్ అవుతుంది అన్నది కూడా ఇంతకుముందు అన్నదాత కులంకషంగా వివరించారు, విశ్లేషణ చేశారు. అది కూడా చూడండి. కోలార్, రామసముద్రం, ములబాగల్ ఏరియాలో వైరస్ ఉన్నదా లేదా, ఉంటే ఎంత మాత్రం ఉంది, ఎవరైనా తెలిసి చెప్పగలరు అన్న. ఇదివరకే అన్నదాత వైరస్ ఎప్పుడు ఎలా వస్తుందని కూలంకుషంగా చాలా చక్కటి విశ్లేషణ చేశారు. ప్రస్తుతం అయితే ఎక్కడ వైరస్ లేదు. దీనికి 6 రిప్లై కామెంట్స్ వచ్చాయి. మొత్తం మీద అయితే ఇప్పట్లేదో వైరస్ వచ్చే అవకాశాలు లేవు. ఇప్పుడు కోలార్ సైడ్ వైరస్ లేదు. ఎన్వి గారు, నో వైరస్ ఇన్ ములబాగల్ సైడ్. ఆనంద్ ఉమా గారు, అన్న, టమోటాల వైరస్ అనేది 40 రోజుల తర్వాత టెంపరేచర్ 45 డిగ్రీలు దాటితే వైరస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ టెంపరేచర్ రాదన్న సుదర్శన్ నాయుడు గారు. దిస్ ఇయర్ డోంట్ ఎక్సెప్ట్ వైరస్. శ్రీరామ గారు, ఈ సంవత్సరం వైరస్ గురించి ఎవరు ఊహించొద్దండి అని పెట్టారు. ఎస్, కోలార్ సైడ్ ఫార్మర్స్ వెరీ బ్రిలియంట్. థ్యాంక్ యూ అన్న, అండ్ హార్డ్ వర్కర్ ఆల్సో అన్న. పక్కా వస్తుందన్న ఇన్ మే మంత్ నుంచి. శ్రీరామ గారికి భాస్కర్ గారు రిప్లై ఇచ్చారు. వైరస్ ఇస్ పక్కా మీన్స్ దెన్ విల్ గెట్ గుడ్ ప్రైజెస్. చివరిగా శరత్ గారు, మాది రామసముద్రం బ్రో, నో వైరస్, ఎక్సలెంట్ క్రాప్స్ ఇన్ ప్రజెంట్, బట్ వాట్ అబౌట్ ఇన్ ఫ్యూచర్ వైరస్, డోంట్ నో, ఓన్లీ డిపెండ్ ఆన్ సమ్మర్. మాది రామసముద్రము, ప్రస్తుతం అయితే వైరస్ ఏం లేదు, తోటలు మాత్రం బ్రహ్మాండంగా ఉన్నాయి. కానీ ఫ్యూచర్లో వైరస్ ఉంటుందా వస్తుందా రాదో చెప్పలేము. కానీ బట్ ఈసారి టమాటా ధరలు మాత్రం వైరస్ అన్నది డిపెండ్స్ ఆన్ సమ్మర్, ఉష్ణోగ్రతను బట్టి వైరస్ అవకాశం ఉందని శరత్ గారు రిప్లై ఇచ్చారు.
కామెంట్లు వచ్చాయి, కామెంట్లు చాలా పెద్ద పెద్ద రిప్లైలు వచ్చాయి. కొన్ని రిప్లై కామెంట్స్ నేను చదవలేదు, ఎందుకంటే ఇప్పుడే వీడియో లెంగ్త్ 10 నిమిషాలు దాటింది కాబట్టి సారీ. ఇది ఈరోజు మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమం.